నమస్తే. నల్గొండ బీజేపీ ఎంపీ టికెట్ నాకెందుకు ఇవ్వరు, కారణాలు చెప్పాలి అని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవాళ పేపర్స్లో కూడా ఆయన వార్త హైలైట్ అయింది. సో మరి ఆయన బీజేపీలో తిరుగుబాటు చేస్తున్నారా? ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ అండ్ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ అవినీతి మీద క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఒకవేళ చర్యలు తీసుకుంటేనే మనకి ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తాయని మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు కూడా సో కేసీఆర్ ఫ్యామిలీని ఖచ్చితంగా వాళ్ళు తిన్నది కక్కించాలి అన్న నినాదంతో ఆయన వర్క్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు రవీంద్ర నాయక్ గారు. నమస్తే రవీంద్ర నాయక్ గారు. నమస్కారం బ్రదర్. సో ఇవన్నీ పదవులు ఇవన్నింటికంటే తెలంగాణ ఉద్యమకారుడు అనడం మంచిదేమో, అంటే అదే కొంచెం గొప్పగా ఉంటుంది. యా అంతే కదా. సో ఎందుకు సార్ మీరు కిషన్ రెడ్డికి లేఖ రాశారు? అసలు టికెట్ అనౌన్స్మెంటే జరగలే, నల్గొండది ఇంకా కసరత్తులోనే ఉంది. మీరు ఎందుకు అప్పుడే ముందే డిసైడ్ అయిపోయి ఆయనకు లెటర్ రాసి నాకు ఎందుకు ఇవ్వరో కారణం చెప్పాలి అంటే ఏ ఆలోచనతో మీరు ఆ లెటర్ రాశారు? మీకేం సోర్స్ ఉన్నది రాదని? ముందుగా మన తొలి వెలుగు మీకు, ప్రేక్షకులకి, అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనము తెలంగాణ తెచ్చుకున్న కాన్సెప్ట్ మనందరికీ తెలిసిందే, రిపీట్ చేయకుండా వచ్చిన తెలంగాణ మరి పరిస్థితులు చాలా ఘోరంగా కేసీఆర్ నాయకత్వంలో మనం ఎదుర్కొంటుంటే వాటిని ఎదుర్కోవడానికి కేసీఆర్ను ఏ విధంగా మనం తెలంగాణ నుంచి కాపాడుకోవాలి, ఆయన కబంధ హస్తాల నుంచి అనే మెయిన్ కాన్సెప్ట్తోనే నేను బీజేపీలో జాయిన్ అయినా. అవును యాక్చువల్. సో అటువంటిది బీజేపీ పార్టీలో మరి కేసీఆర్ను వీళ్ళు రక్షిస్తున్నారా లేక జరిగే అన్యాయాన్ని అరికడుతున్నారా అనేది నేను ఇప్పటికీ అర్థం చేసుకోవాలా. అయితే ఆ కాన్సెప్ట్ మీదనే ఒక సీనియర్ పొలిటీషియన్గా అనుకోండి, సీనియర్ ఉద్యమకారునిగా అనుకోండి, తెలంగాణ గురించి పదవి త్యాగం చేసిన వాడిగా, అదే రకంగా తెలంగాణ గురించి ఆస్తులను కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ వస్తే పేదలకి, తర్వాత ముఖ్యంగా గిరిజనులకి, దళితులకి, వెనకబడిన వర్గాలకి, పేదవాళ్ళకి మరి ఇక్కడ అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి వనరులు చేకూరుతాయని ఒక గొప్ప ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుందని చెప్పేసి దాన్ని మరి కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి బీజేపీలో చేరినాం. బీజేపీలో మరి నేను ఇప్పుడు ట్రైబల్స్ల విషయంలో నేను చెప్తాను. జనరల్గా లీడర్స్ ఉండొచ్చు నాకన్నా ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. నేను ట్రైబల్స్లో నేను సీనియర్గా మరి ఇక్కడ తెలంగాణలో కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీని స్ట్రెంథన్ చేయాలా, చేయడానికి ఎలా ఏం చేయాలనేది కూడా నేను టైమ్ అండ్ అగైన్ పార్టీ హైకమాండ్కి కానీ ఇక్కడ స్టేట్ పార్టీకి నేను చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు దాని మీద పెద్దగా పట్టించుకున్నాను, నాకు అవపడలేదు. అదే రకంగా మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చినాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఇది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగానా ప్రత్యక్షంగానా మరి బీజేపీ మద్దతు ఇస్తుందనేది ఒక మరి మెసేజ్ ప్రజలకు వెళ్ళింది. సో ఆ రీజన్ వల్లనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితకు నోటీస్ ఇచ్చినారు. మరి ఎందుకు ఇచ్చినారబ్బా? ఇస్తే నేను ఆ రోజు కూడా క్వశ్చన్ చేసిన, నిజంగా తప్పు చేస్తే మీరు చర్యలు తీసుకోండి, లేకుంటే ఒక ఆడబిడ్డను ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా నేను ఆ రోజు అడిగిన. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే మళ్ళీ నోటీస్ ఇవ్వడం. అచ్చా, నోటీస్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేనే కాదు, విజయరామారావు కూడా ఒక సీనియర్ మోస్ట్ మ్యాన్ హూ ఫాట్ ఫర్ తెలంగాణ, కేసీఆర్ ఎంబడి మేము కలిసికట్టుగా చాలా పనిచేసినాం మేము. సో విజయరామారావు కూడా అదే పరిస్థితి. కనీసం మమ్మల్ని పిలిచి ఒక నేను ట్రైబల్ లీడర్గా ఉన్నా, ఒక సీనియర్ లీడర్గా ఉన్నా, మరి మీకు 2 సీట్లు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, మీ జనాభా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇల్లందు సీట్ ఇచ్చినట్టున్నారు కదా సార్? ఇచ్చినారు. అదే చెప్తున్నా కదా, అది ప్రజలలో ఆ విధంగా డెసిషన్ తీసుకున్నారు. కేసీఆర్ను ఓడించగలిగే పార్టీ ఏది ఉందో దాన్ని ప్రజలు మరి సమర్థించినారు, అదేవిధంగా నిర్ణయం ప్రకటించారు, అందులో నేను కూడా ఉన్నా. సో ఇప్పుడు అలా జరగవద్దు, ఇప్పుడైనా కనీసం మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్గా పార్టీ ఆర్గనైజ్ చేసి మరి నాలాంటి వాళ్ళు కానీ విజయరామారావు లాంటి వాళ్ళను కనీసం మీరు ప్రాపర్గా ఈ విధంగా చేయాలని చెప్పేసి పిలిపించి మాట్లాడడం, డిస్కస్ చేయడం అటువంటిది ఏమీ లేదు.
చేయకపోవడం వల్ల నేనే ముందుకు వచ్చి మరి నాకెందుకు నేను నల్లగొండే అడిగిన. నల్లగొండ ఎందుకు అడిగినా, నాకు అక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు, మరి అక్కడ మంత్రిగా, పార్లమెంటరీ సెక్రటరీగా నేను మరి నల్లగొండలో కార్యక్షేత్రం అది. సో అక్కడ నాకు కావాలని అడిగినాను. సరే దాని మీద పిలిచి కూడా మాట్లాడవచ్చు, పిలిచి కూడా మాట్లాడలేదు, కనీసం కన్సల్ట్ కూడా చేయలేదు అనమాట. సో అందుకని నేను నిన్న కిషన్ రెడ్డి గారికి డైరెక్ట్గా పోయి ఏమి మీరు నా కారణం చెప్పండి, రీజన్ ఏంటిది, నాకన్నా పార్లమెంటరీ మీటింగ్స్ ఇట్లాంటి ఎక్కడ ఏమి ఊసే ఎత్తలేదు. ఏమనంటే వాళ్ళేమో అక్కడ ఢిల్లీలో పోయి కూర్చుంటారు. అక్కడ ఎవరికి ఇస్తారట నల్గొండ ఎంపీ? ఇప్పుడు మా బీజేపీ ఇప్పుడు విన్న పేరు ఎట్లా ఉందంటే, మనం అంతా ఫైట్ చేసినాం ఆ రోజు మన సైదిరెడ్డి మన పోరు భూముల గురించి మనం ఫైట్ చేసి గుర్రంపోడు భూములు ఆ రోజుల్లో మరి 40 మందిని 3 నెలలు జైలుకు పంపించిన సంఘటన, బండి సంజయ్ గారికి మాకు అందరికీ మరి వారెంట్ ఇప్పించినటువంటి ఒక సంఘటనలో అటువంటి వ్యక్తి ఎవరైతే మా మీద దౌర్జన్యం చేసారో బీజేపీ పార్టీ మీద, అందులో మీరు కూడా ఉన్నారు. మీరు ఛాంపియన్ ఫర్ దట్ కాజ్. బండి సంజయ్, రఘునందన్. సో అటువంటి వ్యక్తిని ఈరోజు అక్కడ పేరు వినొస్తుంది. సరే అతని పేరు నేను తీసుకొని నేను అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కానీ వాడు అటువంటి వాళ్ళను ఒక నల్లగొండే కాదు ఎక్కడైనా అంతే వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి ముందు నుంచి మేము ఉన్నాము, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నాము, ఎవరిని కనీసం అడిగే అట్లా కట్టేసి లేకుండా ఈ నాయకులు వ్యవహరిస్తుంటే నేను ఈ లెటర్ రాయడం జరిగింది. ఓకే, ఏమన్నా రిప్లై వచ్చిందా మరి? అది ఇంతవరకు రిప్లై లేదు, కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. అంటే వెళ్దామని డిసైడ్ అయిపోయినారు పార్టీ నుంచి. ఇప్పుడు ఇంకా నేను మా అనుయాయులతో మాట్లాడుతున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి ఏం చేద్దాము. ఇప్పుడు మేము మోదీ గారి నాయకత్వంలో సరే సబ్కా సాత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అందరినీ కలుపుకొని పోవాలా, అందరినీ అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ ఉంది కదా, మరి మనం కూడా కలిసి నడుద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ మరి ఇక్కడ నాయకత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మరి మీ బీజేపీ హైకమాండ్ కి మీకు సోర్స్ లేదా? హైకమాండ్ కూడా నేను లెటర్ రాసినాను. నిన్న ప్రధానమంత్రి గారు ఇక్కడ ఇవాళ రేపు 2 రోజులు ఉంటున్నాడు కదా, కనీసం మాకు టైం ఇవ్వండి సార్, మేము వస్తామని లెటర్ రాసినాం. కానీ దానికి కూడా రిప్లై లేదు. మేము వచ్చి ఈ దక్షిణ భారతదేశంలో మీరు పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రిడామినెంట్గా నిజాం స్టేట్లో ఇక్కడ బంజారా కమ్యూనిటీ 1.5 కోటి జనాభా. ఏది ఎరెస్టైల్ నిజాం స్టేట్. ఇప్పుడు 3 జిల్లాలు కర్ణాటకలో కలిసినాయి, 5 జిల్లాలేమో మహారాష్ట్రలో, మళ్ళీ మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాయలసీమ జిల్లాలు, ఇక్కడ ప్రిడామినెంట్గా మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, 80 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, 300 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రిడామినెంట్ జనాభా. మొన్న మనం ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్కు మెజారిటీ ఓట్లు ఏది రూరల్ ఏరియాలో మెజారిటీ ఓట్లు వచ్చినాయి. ఆ రూరల్ ఏరియాలో ఉన్నది లంబాడీలు ఎటువైపు మొగ్గు చూపినారో అక్కడ ఆ పార్టీ గెలుస్తుంది. సో ఈ విషయం కూడా నేను తెలియజేసిన వాళ్ళకి, అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒలుకు పలుకు లేదు. అంటే మరి మీరు ఆల్రెడీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు కాబట్టి అక్కడ ఓడిపోయిన వాళ్ళకి ఇంకా అవకాశం లేదనుకున్నారేమో. ఇప్పుడు ఆ సీటు మీరు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి చూడండి మరి ఎంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందరితో పాటు మేము అడిగినాం తప్ప అందులో ట్రైబల్స్ క్యాండిడేట్స్ లేరు. ఓకే, నాకన్నా మెరుగైన క్యాండిడేట్స్ ఉంటే ఇవ్వమని చెప్పిన నేను, మరి అది కూడా లేదు. నేను ఎందుకంటే నాకు ఉన్నటువంటి సీనియారిటీ కానివ్వండి, నేను చాలా హిస్టారికల్ కార్యక్రమాలు కూడా చేసిన. ఓకే, నేను ఆ రోజుల్లో ఈ ఒక 10% జనాభా కలిగిన సామాజిక వర్గాన్ని షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింప చేసుకున్నాము. అదేవిధంగా తెలంగాణ ఆవశ్యకత గురించి పార్లమెంట్లో నేను ఫైట్ చేయడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఒక చరిత్ర కలిగినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అది కూడా లెక్క చేయకుండా ఈరోజు పార్టీ వాళ్ళు నన్ను మరి చాలా నిరాశపరిచినారు. అందుకని నేను ఈ లేఖ రాయడం జరిగింది. సో వాట్ నెక్స్ట్? పార్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ వారం రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకొని మీరు ఏమంటారో నేను స్టిల్ ఇక పార్టీని వెయిట్ చేస్తాను వారం. కానీ ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీని అధికారంలోకి వచ్చే సూచనలు ఒకటి కనబడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో సరే వీళ్ళు అధికారంలో లేకపోయినా కేసీఆర్ని మొత్తం పక్కన పెట్టేస్తే బీజేపీని ఆ ప్లేస్ని ఆక్యుపై చేయొచ్చు అన్న ఒక ప్లాన్లో ఉన్నారని అంటున్నారు. మరి సో ఇవన్నీ సక్సెస్ అవుతే పార్టీకి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది కదా. ఇప్పుడు నేను పార్టీ ఫ్యూచర్ అని కాదు, కానీ తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడగలగాల. నాకైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దుతుందా, ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ చాలా డ్యామేజ్ జరిగింది. ఇక్కడ భూములు కొల్లగొట్టేసినారు, ఇక్కడ బడ్జెట్ లేదు, ఇక్కడ రీసోర్సెస్ లేకుండా పోయినాయి. దీని మీద మరి ఇప్పటికీ ఇప్పుడు క్లీన్ డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాం మేము భారతీయ జనతా పార్టీ. మరి గత 10 సంవత్సరాలకి ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంటే దాని మీద ఎలాంటి చర్యలు ఇంతవరకు మేము చూడలే.
సరే దానికి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటున్నారు. మరి ఎప్పుడు అనేది కూడా అది తెలియక నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో అది మేము ఆలోచన చేసి దాని మీద నిర్ణయం తీసుకోవడం టైం. సో ఇప్పుడు రేవంత్ పరిపాలన ఎట్లా కనిపిస్తున్నది మీకు? ఇప్పుడు రేవంత్ పరిపాలన అంటే ఇప్పుడు ఇది టూ ఎర్లీ టు ఓకే కామెంట్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలలు, ఇప్పుడు 3వ నెల రేపు 7వ తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది. ఓకే వాళ్ళు చెప్పినవి ఏదో కొన్ని చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఈ ఎన్నికలతో మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వంలో మీ పార్టీలో ఎక్కడ లోపం జరుగుతున్నది? అంటే కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే ఎవరికి వాళ్ళుగా లీడర్లుగా చలామణి అవ్వడమా? ఎక్కడ లోపం కనిపిస్తున్నది? ఇప్పుడు అసలు కొత్తగా మేము అంటే పార్టీలో చేరిన వాళ్లకు అంత రెస్పాన్స్ ఇవ్వడం లేదు అనేది నేను గుర్తించిన. కనీసం మాట్లాడడానికైనా ఆ కమిటీ, ఇప్పుడు కమిటీలో నన్ను మాట్లాడదామంటే ఆ కమిటీలో ట్రైబల్స్కి ఎవరికి ఇవ్వలే. స్టేట్ కమిటీలో నో ట్రైబల్, కనీసం నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను వేసినంటే అక్కడ లేదు. మరి ఎక్కడ మాట్లాడాలన్నా మరి అవకాశం లేదు. నేను 2-3 సార్లు నేను స్పెషల్ ఇన్వైట్గా పోయి మాట్లాడినా కూడా దాని మీద పెద్దగా ఏమీ వాళ్ళు రెస్పాండ్ కాలే. ఓకే సో నాకు అంతగా పెద్దగా నమ్మకం లేక నేను ఈ విధంగా వాళ్ళని అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్పెషల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కేసీఆర్ అవినీతిని బయటకు తీసే కార్యక్రమే మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ అవినీతి అదేమో ఒకటి, తర్వాత రెండవది పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఉన్నటువంటి లీడర్లను మరి వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళందరినీ ఎంబడి తీసుకొని వాళ్ళతో ఒపీనియన్ తీసుకొని, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు మన విజయరామారావు కానివ్వండి, చాలామంది ఉన్నారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళని కూడా వాళ్ళు ఇంతవరకు ఎలాంటి కన్సల్టేషన్ చేయకుండా, కనీసం అడగకుండా మరి ఈ విధంగా ఓవర్లుక్ చేస్తున్నారు. సో అది ఎందుకు చేస్తున్నారు అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు. మీరు కలవలేదా కిషన్ రెడ్డి గారిని? లెటర్ రాయడం ఎందుకు? పక్కనే ఉంటారు కదా, నేను పార్టీ ఆఫీస్ కూడా పక్కనే కదా. ఈ మధ్యలో 2-3 సార్లు టెలిఫోన్ చేసినా, టెలిఫోన్లో మాట్లాడినాడు. లేదు మేము చూస్తున్నాము చేస్తామని చెప్పేసి అన్నాడు తప్ప పెద్దగా సరే కనీసం మనం మాట్లాడదామని కూడా ఆయన చెప్పలే. టెలిఫోన్లో నేను మాత్రం కాంటాక్ట్ చేసిన, లెటర్ కూడా పంపించానని చెప్పిన, బయోడేటా పంపించిన, ఒకసారి బయోడేటా స్వయంగా ఇచ్చినాను, మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పిన. అయినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి చూపించాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు గెలవరని అనుకుంటున్నారేమో. నల్గొండలో మీరు పోటీ చేస్తే మళ్ళీ ఇల్లందు రిజల్ట్ రిపీట్ అయితే అనుకుంటున్నారేమో వాళ్ళు. పోటీగా నాకు ఇవ్వద్దని చెప్పే వాళ్ళు అయితే ఎవరు లేరు. నాకు పర్సనల్గా అయితే ప్రతి ఒక్కరు వాళ్ళు ఫేవర్గానే మాట్లాడుతున్నారు, నా ముందైతే మాట్లాడుతున్నారు. నాకు ఎవరు అపోజ్ చేసినట్టుగా నేనైతే గుర్తించలే. ఓకే ఉన్నటువంటి లీడర్లంతా ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానివ్వండి, ఉన్నదే వాళ్ళు 2-3 వాళ్ళు నాతో మంచిగానే ఉన్నారు. కానీ మరి ఎవరు ఎక్కడ జరుగుతుందనే తెలియలే, కనీసం వాళ్ళైనా మాట్లాడడం లేదు. ఓకే సో అది ప్రజెంట్ మీరు వెయిట్ అండ్ సీ పాలసీ. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం నేను వెయిట్ చేయడం నా ఇంట్రెస్ట్. తెలంగాణను ఎట్లా మనం ముందు తీసుకెళ్లాలా, తెలంగాణలో జరిగినటువంటి డ్యామేజ్ని ఎట్లా ఇది కంట్రోల్ కావాలా, దాన్ని మరి ఇప్పటి నుంచి జరిగినటువంటి మిస్యూజ్ అవుతుందో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసి మరి ఆ యొక్క పరిస్థితుల్ని తెలంగాణ ఎట్లా మనం ముందుకు నడవాలని. మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలని అనిపించలేదా? తొంటి ఇరిగింది కదా పాపం. అతను సరే కేసీఆర్ గారికి నేనైతే అట్లా ఏమీ అనుకోలేదు. నేను ఎందుకంటే ఆయన పర్సనల్గా నా రాజకీయ జీవితాన్ని గతం చాలా డ్యామేజ్ చేసినాడు. ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, పొలిటికల్ కూడా నన్ను డ్యామేజ్ చేసినాడు. కాబట్టి ఫిజికల్గా కూడా ఫిజికల్ కూడా. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో జరిగిన గొడవలో కూడా నాకు గాయం కూడా అయింది ఆ రోజు. సో అవన్నీ జరగడం వల్ల నేను పెద్దగా ఆయన గురించి నేను పోయి మాట్లాడాలని నాకు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీలో ఉండి మేము మళ్ళీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రజలు మళ్ళీ మమ్మల్నే చూస్తున్నారు అని స్టార్ట్ చేసింది కదా, నిన్న కూడా మాట్లాడాడు. అది కేసీఆర్ గారు అలవాటు. ఎప్పుడు ఏంటంటే అతను ఎప్పుడు అంతే, ప్రతిసారి ఎప్పుడైతే బై ఎలక్షన్లో కూడా మేము చూసేవాళ్ళం, కింద పడిపోయినప్పుడల్లా ఈ విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. చేసి ఏదో గిమ్మిక్కు చేసి మళ్ళీ వస్తాను. ఇప్పుడు అటువంటి అవకాశం అయితే లేదు. తెలంగాణ ప్రజలంతా ఈయన గిమ్మిక్కులను తెలుసుకున్నారు. తర్వాత ఇతను తెలంగాణలో యొక్క ఏదైతే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే చేసినాడో, బడ్జెట్ కానివ్వండి, వచ్చేటువంటి గ్రాంట్స్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఏవి సరిగా ప్రజలకు అందకుండా చేసినాడు. ఉన్న భూముల్ని కూడా చాలా విధాలుగా అనేక రకాలుగా వాటిని మరి దారాదత్తం చేసినాడు ఇష్టారాజ్యంగా. సో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఎంత ఏం చేసినా కూడా ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే పరిస్థితి అయితే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. సో ఇప్పుడు కాళేశ్వరం మీద మాట్లాడుతున్నారు వాళ్ళు, చలో మేడిగడ్డ అని పోయిర్రు. మీరు చూసినారు కదా ఫోటోలు, పగిలిపోయింది వ్యవహారం అంతా. ఈ కరప్షన్ చూసినప్పుడు ఏమనిపించింది అనిపిస్తుంది? ఇప్పుడు కరప్షన్ ఇప్పుడు టైం అండ్ అగైన్ దాన్ని సమర్థించుకోవడం,
మళ్ళీ ఏం తప్పే జరగలేదు, చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసి చూపిస్తున్నారు ఇప్పుడు దొంగ అన్నట్టుగా తప్పించుకోవడంలో దిట్ట కేసీఆర్. ఇప్పుడు బట్టగాల్చి వేయడంలో తప్పించడంలో కేసీఆర్ కన్నా మించిన వాడు లేడు. తను ఇప్పుడు మనం ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినటువంటి వ్యక్తి 80,000 పుస్తకాలు చదివిన దాన్ని కూడా ప్రజలను ఒప్పించినాడు, మెప్పించినాడు. ఇది కాళేశ్వరం ఇష్యూ చాలా చిన్న ఇష్యూ, దాన్ని కూడా మెప్పించాలని. ఇప్పుడు ఏంటిది, అది వచ్చే వరదలలో కొట్టుకుపోతే వీడు రిపేర్ చేయనందుకు కొట్టుకుపోయిందని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అది ముందే రెడీగా. సో మన దీనికి ఈ కాళేశ్వరం విషయంలో మన తెలుగు వెలుగు ఏదైతే ఎక్స్పోజ్ చేసిందో ఇది నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. మీరు దాన్ని ఆ ఇష్యూని లైవ్లో పెట్టడమే కాకుండా అది రియాలిటీ. అసలు దానికి కారకుడైనటువంటి కాంట్రాక్టర్ పేరు రావడం అసలు ఏంటిది, ఇది వై, ఇది తెలియాలి. ఇది $1 million క్వశ్చన్. సో ఆ డబ్బులు మింగింది, డబ్బులు కాజేసిన వ్యక్తి ఆ కాంట్రాక్టర్, అతని పేరే ఎక్కడ కాకూడదు. సో మరి దీంట్లో అందరూ కలిసి ఉన్నారా, అందరూ భాగస్వాములా అనేది తెలంగాణ ప్రజలకు తెలియవలసి ఉంది. తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు తప్పకుండా. టైం అండ్ అగైన్ వచ్చే ఈ ఎన్నికల్లో కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కానీ తప్పకుండా చూపిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏమైనా కనిపిస్తున్నదా మీకు? ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎంపీలు కానీ వెళ్ళిపోతున్నట్టు ఇక ఆ పార్టీ పరిస్థితి మనం, ఇదంతా కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీలో వాళ్ళే మరి ప్రెసిడెంట్, వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళే అంతా ఎవ్రీథింగ్ డిసైడ్ చేసేది వాళ్ళే, అంత కంట్రోల్ చేసేది వాళ్ళే. కాబట్టి ఆ పార్టీ ఇప్పటికే చాలా ఇప్పుడు పరిస్థితి బాగలేదు. వచ్చే పరిస్థితి అయితే నా దృష్టిలో మాత్రం రివైవ్ అయింది అనేది మాత్రం లేదు. దట్ ఐ కెన్ సే. సో బీజేపీ మొన్నటి ఎలక్షన్లో ఓడిపోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి, బీజేపీ లీడర్లే కేసీఆర్ అవినీతి మీద డిక్లేర్ చేసినారు. ఏమని, కేసీఆర్ను జైలుకు పంపిస్తున్నాం, జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాము, రెడీ అయిపోయింది, తర్వాత కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి, అదే రకంగా ప్రధానమంత్రి గారే చెప్పినారు. ఏమని, ఇటువంటి ఫ్యామిలీ, ఇటువంటి ముఖ్యమంత్రి కుటుంబం, ముఖ్యమంత్రిని నేను చూడలేదు, ఇంత హారిబుల్, ఇంత ఘోరమైన అవినీతి చేసినారు. సో షికంజా కసరాహా అని కూడా మన ప్రధానమంత్రి చెప్పినారు. అంటే ఉచ్చు బిగిస్తున్నామన్నారు. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ మీటింగ్లో కానివ్వండి, తర్వాత జరిగిన పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో కానివ్వండి, ప్రతి చోట చెప్పినారు. కానీ రిజల్ట్ చూసేసరికి అది ఏం జరగలే. సో దానికి లా ప్రకారం జరుగుతుందనేది మేము అనుకున్నాం. కానీ తర్వాత కూడా లా కూడా ఏం చేయలేకపోయింది. సో ఇప్పుడు చివరికి మళ్ళీ కవితకు నోటీస్ కూడా వచ్చింది. దాని మీద కూడా అది ఎందుకు నోటీస్ ఇచ్చినారు, ఇది ఏంటిది, ఇది తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. సో దీనివల్ల బీజేపీ పార్టీ ప్రాక్టికల్గా మరి తను చేయవలసినటువంటి కార్యక్రమాలని చెప్పి చేయలేదనేది ఒక ప్రజల్లో ఆ మెసేజ్ పోయింది. ఇప్పుడు ఈ నోటీస్ ఇవ్వడం కూడా, ఇది కూడా ఒక నాటకం అనేది కూడా ప్రజల్లో టాక్ నేను వింటున్నాను ఇప్పుడు. సో అందుకని ఇప్పటికైనా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు. సో ఎలక్షన్లో ప్రజలు మళ్ళీ ఎటువంటి డెసిషన్ ఇస్తారో దాని మీద ఫర్దర్ కార్యక్రమం. మరి ఎట్లా ఇల్లందులో పోటీ కనీసం ఇవ్వలేకపోయినట్టున్నారు? అక్కడ ఇప్పుడు రూరల్ ఏరియాలో ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి డ్యామేజ్ను, కేసీఆర్ను పంపించాలని ప్రజలు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎవరిని చూడలేదు. సో వన్ సైడ్గా పోయినారు. కాబట్టి అది పెద్దగా దాన్ని మనం కౌంట్గా తీసుకోకుండా. సహకారం అందించిందా పార్టీ? పార్టీ సహకారం ఉంది. బట్ అక్కడ ఈ మేము చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో కరప్షన్ మీద కానివ్వండి, తర్వాత ఇతరత్ర, అది మేము చేయలేకపోయినాం అనేది ప్రజలు దాన్ని గుర్తించినారు. సో మీరు ఎన్ని రోజుల్లో మీ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు? ఈ వీక్లో బిఫోర్ 10-12 వరకు నా నిర్ణయం ప్రకటించి ఏం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు నాకు రాజకీయాల్లో ఇప్పుడు నాకు ఇది లాస్ట్ ఛాన్స్. అంతే, లాస్ట్ ఛాన్స్. ఏదైనా నేను పోటీ చేయాలని చెప్పాను, నేను పార్టీకి చెప్పిన, మీరు ఒక అవకాశం ఇవ్వండి. నాట్ ఓన్లీ తెలంగాణ, నేను ఐ కెన్ ఆర్గనైజ్ ఇన్ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రాలో కూడా నేను ఒక పెద్ద సెక్షన్ 10% ఓట్స్, ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్. 80 పార్లమెంట్ స్థానాలు, తర్వాత 300 అసెంబ్లీ స్థానాల్లో నా ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో నేను పార్టీకి నేను కమిట్మెంట్తో పనిచేస్తానని చెప్పేసి, అందులో ఈ ముఖ్యంగా ఈ బంజారా కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది రామ్ అనుకుంటూ ఈ పార్టీకి కొంచెం మనం దగ్గర తెద్దాము, వీళ్ళకి అసలు ఉన్నటువంటి ఇష్యూస్, ఈ శివలాల్కు ఏదైతే మహారాజు జగదంబ మందిరాల కన్స్ట్రక్షన్ గురించి, తర్వాత వాళ్ళ తాండాలని రెవెన్యూ తాండాలుగా గుర్తించడం, అదే రకంగా వాళ్ళ భాషను 6th 8th షెడ్యూల్లో ఆ లిపి గురించి ఇంక్లూడ్ చేయడం, ఈ విధంగా నేను కొన్ని ప్రపోజల్స్ కూడా ఇచ్చినా కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ది పార్టీ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు మీ నిర్ణయం తర్వాత మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది బీజేపీ నాయకుడు రవీంద్ర నాయక్ గారితో ఇంటర్వ్యూ. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఈ వారంలోనే ప్రకటించబోతున్నా అంటున్నారు. ఆయన నల్గొండ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే పార్టీలోనే కంటిన్యూ అవుతారు, అంతే కదా? మాట్లాడినాక అది ఏమాత్రం వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా ఇంతవరకు లేదు. సో యా, అందుకని ఇక నేను నిర్ణయం తీసుకో ఆల్మోస్ట్ మీరు ఒక నిర్ణయానికి వస్తాను. యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.